నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. అంబటి రాంబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత ఇష్టుడిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే అపారమైనటువంటి గౌరవం కలిగినటువంటి వ్యక్తి అంబటి రాంబాబుగా, వారి యొక్క బంధం, అనుబంధం, అవినాభావ సంబంధం అనేటువంటిది. ఈ అవినాభావ సంబంధం అదే స్థాయిలో, అంతే రీతిలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కొనసాగుతూ ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ కష్టకాలంలో ఉన్న రీతిలో అన్ని రకాలుగా కూడా, అంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అంబటి రాంబాబు అని చెప్పాలి. ఇప్పుడు అంబటి రాంబాబుని మనం అర్జెంటుగా పొగుడుతున్నామని చెప్పని ఏదనంటే, ఒకవేళ పొగుడుతున్నామన్నా కూడా తప్పేలేదు, ఖచ్చితంగా పొగుడుతున్నామనే అనొచ్చు. అయితే పొగిడే సందర్భం ఏంటనేది చూడాలి. ఇది నిజంగా ఒక డైనమిక్ పాలిటీషియన్ ఎలా ఉండాలి, కష్టకాలంలో అధికారం వచ్చినప్పుడు పదవులు అది ఇది అందరూ అనుభవిస్తారు, ఓకే. కానీ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కష్టాలు తన కష్టాలుగా భావించి వాటిల్ని నెత్తి మీదకు పెట్టుకుని మోయడం, అది కూడా శక్తికి మించిన స్థాయిలో అనేటువంటి దానికి ఈ రోజున మనం అంబటి రాంబాబు గురించి చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి, అంటే గతంలో ఈయన ఒక కార్యకర్త స్థాయిలో పోలీసులు రోడ్డు మీద బ్యారికేడ్లు వేసేస్తే కారు దిగి బ్యారికేడ్ పక్కకు లాగి పడేయటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేసి ఆ పార్టీ కార్యకర్తలు శభాష్ అనిపించుకున్నాడు, అది వేరే. అదేవిధంగా ఈజ్ అన్డౌటెడ్లీ ఈజ్ ఎ బెస్ట్ స్పీకర్. ఆ మాటకారితనంలో కూడా అంబటిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే, చాలా సీరియస్ ఇష్యూస్ ను కూడా అందులో చక్కటి మెరుపులు, సొరకలు, రబ్బర్ బుల్లెట్లు లాంటి పదాలన్నిటినీ కూడా ఉపయోగించి ఒక సున్నితమైనటువంటి చురుక్కుమనిపించేటువంటి హాస్యాన్ని కూడా మిళితం చేసి మాట్లాడటం అంబటిలో ఉన్నటువంటి ప్రత్యేకతగా చూడాలి. అదే ఈ లిక్కర్ స్కామ్ లో జైలు సూపరింటెండెంట్ ఆయన బస్సులో వస్తున్నాడంట, ఆ బస్సు ఆయన్ని దిగవద్దు అని చెప్పని ఆయనకి లోకేష్, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ఆర్డర్స్ ఇచ్చారంట. అందుకని ఆయన బస్సు దిగనన్నాడని ఒక సీరియస్ ఇష్యూని, ఒక ఉత్కంఠభరితమైనటువంటి ఇష్యూలో కూడా చక్కటి వ్యంగ్యాస్త్రాలని రబ్బర్ బుల్లెట్ల లాగా అందులో జోడించి కొట్టడం అనేది నిజంగా ఇది. అదేవిధంగా తన మీద అవాకులు చెవాకులు రాసినటువంటి పత్రికల యొక్క వీటిల్ని కూడా తీసుకుని ఆయన మన ఫోటో వీటిల్ని వాటిని చూపిస్తూ కూడా దాని మీద కూడా వ్యంగ్యాస్త్రాలు విసరడం అనాలంటే కొంత దానికి ఒక మనోధైర్యం అనేటిది ఉండాలి డెఫినెట్గా. ఇది ఇక ఇప్పుడు ఇదంతా కూడా ఈ పొగడ్తల వ్యవహారాలు లేకపోతే ఎందుకు చేస్తున్నామని అంటే, ఒక్క విషయం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పాలి. ఒక లిక్కర్ స్కామ్ లో జైల్లో ఉండి బెయిల్ పొందినటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్ తప్ప వీళ్ళు ముగ్గురు ఉదయం 6 గంటలకల్లా బయటకు వస్తారని చెప్పని అనుకొని వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం అని చెప్పని తను చాలా క్యాజువల్స్ లో, అంటే బహుశా అప్పటికి ఇంకా తను ఫ్రెష్ అప్ అవ్వలేదు అనుకుంటా కూడా చెప్పాలంటే, ఓ టీ షర్టు అది వేసుకొని చాలా నార్మల్ గా వెళ్ళాడు వాళ్ళని రిసీవ్ చేసుకుందామని. తనతో పాటు కొంతమంది ఆ కేసులో డీల్ చేసినటువంటి అడ్వకేట్స్ వాళ్ళు కూడా వెళ్ళారు. వెళితే వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అయినా కూడా వాళ్ళు ప్రొసీజరల్ గా అన్ని పేపర్స్ సబ్మిట్ చేసినా రిలీజ్ అవ్వాల్సిన టైంలో రిలీజ్ అవ్వడం లేదు. ఏంటిది ఇంకా రిలీజ్ అవ్వడం లేదు, అంతకంతకు ఉత్కంఠ పెరుగుతూ వచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు ఇక తను రంగంలోకి దిగి అక్కడ వాళ్ళతో ఒక, అంటే డెమోక్రటిక్ వేలో వాళ్ళతో మాట్లాడాల్సినటువంటి రీతిలో వాళ్ళని ఎందుకు మీరు నిర్బంధిస్తున్నారని చెప్పి నిలదీసి ప్రశ్నించడం, అక్కడ అడ్వకేట్స్తో పాటు తను వాళ్ళ పేమెంట్ మీద కూర్చొని ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేయటం, ఇలాంటి కొంత హంగామా హడావుడి సృష్టించేసరికి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ఆయన మరి బస్సులో ఉన్నాడో, కారులో ఉన్నాడో, ఇంటి దగ్గర ఉన్నాడో దేవుడికే తెలియాలి. కానీ ఈ సూపరింటెండెంట్కి మాత్రం ఆదేశాలు వెళ్తున్నాయి. సూపరింటెండెంట్ సదరు తనకి ఎవరైతే ఉన్నత స్థాయిలో ఆదేశాలు ఇచ్చారో వాళ్ళకి ఏం చెప్పుకున్నాడో ఏంటో ఇవన్నీ మనకైతే అది కూడా దేవుడికే తెలియాలి, మనకి తెలియదు. కానీ మొత్తం మీద ఏంటంటే అంబటి రాంబాబు ఆ రోజు అక్కడ గనక వెళ్ళి ఉండకపోయినట్లయితే, ఆయన రంగప్రవేశం చేయనట్లయితే ఖచ్చితంగా ఆ రోజున ఆ టైంకి వాళ్ళు ఆ 3 గంటల ఆలస్యం తర్వాత అయినా వాళ్ళు ఖచ్చితంగా రిలీజ్ అయ్యేవారు కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఒక ఆటోక్రాటిక్ గవర్నమెంట్ తప్ప డెమోక్రటిక్ గవర్నమెంట్ కాదు. రూల్ ఆఫ్ లా అనేది అక్కడెక్కడా కూడా లేదు. సో అలాంటి పరిస్థితుల్లో వెళ్ళి అంబటి రాంబాబు నిజంగా నాకైతే సిన్సియర్గా నేను వీటీవీ ప్రైమ్ తరపున తనని అభినందిస్తున్నాను. ఒక ప్రజాస్వామ్యానికి ఎక్కడైనా భంగం వాటిల్లినా, వాళ్ళు విశ్వసించినటువంటి అంశాల్లో కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే వాటికి గురి తప్పని విలుకాడులా నిలబడి ఫైట్ చేయడం అనేది, ఆ ఫైటింగ్ స్పిరిట్, డెమోక్రటిక్ ఫైటింగ్ స్పిరిట్ అనేది ఉండాలంటే సర్టన్లీ అన్డౌటెడ్లీ హీఈస్ రోల్ మోడల్. సో దే మస్ట్ సే థ్యాంక్స్ టు అంబటి
ఏది ఈ ముగ్గురు కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఆ పార్టీ మెంబర్స్ కూడా తన ధైర్యానికి అదేవిధంగా ఆన్ టైంలో అతను తీసుకున్నటువంటి చర్యల్ని అభినందించాలి. దీని మీద కూడా మళ్ళీ తెల్లారి ఆ పేపర్లలో తన మీద అక్కసి వెళ్ళగక్కారు. దాని మీద కూడా ఆయన మళ్ళీ తనదైనటువంటి శైలిలో ప్రతిస్పందించాడు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఈ హ్యాస్ ఆల్రెడీ డిక్లేర్డ్, ఒకసారి ఇప్పుడు కాదు ఇప్పటికే 2-3 సార్లు అంతకు మించిన సార్లు చెప్పన్నాడు, నేను రెడీగా ఉన్నాను, బట్టలు సర్దుకొని కూడా ఉన్నాను, మీరు ఏం చేస్తారో చేయండి, మీ బెదిరింపులకి మా ఇంట్లో కుక్క కూడా భయపడదని చెప్పని అన్నాడంటే దట్ ఈస్ ది ఫైటింగ్ స్పిరిట్, దట్ ఈస్ ది నేచర్ ఆఫ్ ఫైటర్. థ్యాంక్ యూ. ఓకే రైట్. నేను 89లో శాసనసభ్యుడిగా రాజకీయాల్లో ప్రవేశించాను. అంతకు ముందు కూడా రాజకీయాలను చాలా నిశ్చితంగా పరిశీలించేటటువంటి వ్యక్తి. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల్లో ఇంత దారుణంగా ప్రభుత్వాలు వ్యవహరించడం నేను చూడలేదు. ఇవాళ జరిగినటువంటి దారుణ విచిత్రమైనటువంటి విషయాన్ని అదిగో విజయవాడ జైలు ముందు నుంచి మాట్లాడతాం. ఏమిటంటే నిన్న లిక్కర్ కేసులో మద్యం కుంభకోణం అని పెట్టినటువంటి ఒక ఫాల్స్ కేసులో ముగ్గురికి బెయిల్ వచ్చింది. అంతకుముందు ఒక ఆయనకు వచ్చింది, నలుగురికి బెయిల్ వచ్చింది. ఆ ముగ్గురికి నిన్న సాయంత్రం బెయిల్ వస్తే ధర్మంగా నిన్న సాయంత్రమే రిలీజ్ చేయాలా. సరే కోర్టులో డిలే అయింది, ఎందుకైందో అది వేరే. ఇవాళ 6:30కి రిలీజ్ చేస్తామని చెప్తే మేము 6:30కి వచ్చాం. ఇక్కడ అందరం కూడా, నాతో పాటు వైసీపీ నాయకులు అందరం కూడా 6:30కి మేము వచ్చాం. అప్పుడు అడిగితే సూపరింటెండెంట్ గారు బందర్లో బస్సు ఎక్కారు, బయలుదేరారు అని చెప్పారు. ఎంతసేపు అడిగినా ఆ బస్సు దిగట్లే ఆయన. అంటే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు బస్సు దిగమాకమని చెప్పారంట. మాకు తెలిసిన సమాచారం. ఎందుకు బస్సు దిగమాకమని చెప్పారంటే ఇవాళ అసలు రిలీజ్ చేయొద్దు, మేము ఎవరైతే ఈ ముగ్గురికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చిందో ఏసీబీ కోర్టు, దీని మీద మేము హైకోర్టులో హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాము, కాబట్టి హౌస్ మోషన్ ఆర్డర్ వచ్చేంత వరకు మీరు బస్సు దిగొద్దు అని చెప్పారంట. బస్సు దిగపోతే ఎట్టాగండి అంటే డిఐజీ గారు వరప్రసాద్ ఆయన కూడా ఫోన్ చేశాడు, నువ్వు బస్సు దిగొద్దు, మన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చెప్పిన తర్వాత బస్సు దిగి అప్పుడు ఇచ్చేద్దు. ఈ లోపల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తరఫున లాయర్ గారు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు సూపరింటెండెంట్, అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, ప్యానిక్ అవుతున్నారు అని ఒకసారి మెసేజ్. దానికి రెస్పాన్స్ లేదు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు ప్యానిక్ అయి పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ టైంలో ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, నువ్వు రెస్పాన్సిబుల్ అవుతావు అని చెప్పారు. దానితో పాటు న్యాయవాదులందరూ జైలు ముందు కూర్చున్నారు. ఏందండి నాకు అర్థం కాల, కోర్టు బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి ముద్దాయిలను రిలీజ్ చేయడానికి కూడా న్యాయవాదులు జైలు ముందు కూర్చోవలసిన దుస్థితి ఏర్పడింది అంటే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేసే పరిస్థితి చేస్తున్నాడో మీరు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి కోర్టులన్నా కూడా లెక్కలేదు. నిన్న కోర్టు వారు ఇచ్చారు. ఆఫ్టర్ థరో ఆర్గ్యుమెంట్, వాద ప్రతివాదనలు విన్న తర్వాత 90 days లోపల ముద్దాయిలు అరెస్ట్ అయిన 90 days లోపల మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంలో విఫలమయ్యారు కాబట్టి అక్యూజ్డ్ కి రిలీజ్ అయ్యేటటువంటి ఎంటైటిల్ ఉంది, వారికి హక్కు ఉందని రిలీజ్ చేశారు కోర్టు వారు. అయినా రిలీజ్ కాకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్స్ కూడా మీకు లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారు, కోర్టు ఆర్డర్స్ కూడా లెక్కలేదు లోకేష్ గారు. వీళ్ళందరూ ఆపేయాలంట, వీళ్ళు సుప్రీంకోర్టు హైకోర్టుకి వెళ్తారంట, హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకుంటారంట. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఎలామంది ఇప్పుడు కదా వంశీ కేసులో కూడా రిలీజ్ అయిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ చేసి. ఇట్లా వెళ్ళండి, తప్పులేదు. మీకున్న ప్రొవిజన్ మీరు ఉపయోగించుకోండి. మీకున్న ప్రొవిజన్ ని ఉపయోగించడానికి లోయర్ కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని సర్ప్రెస్ చేసి నొక్కేసి కోర్టులను కూడా లెక్క చేయనటువంటి ఒక దుర్మార్గమైన తత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వస్తూ ఉన్నది. దీన్ని ప్రజలు గమనించాలి. మనం ఫాల్స్ కేసు అర్థమైపోతుంది కదా. బెయిల్ వచ్చేస్తే ఏముంటది, ఇంకా ఏం ఉండదని భయం వాళ్ళకి. అంటే దీనిలో ఏదో అంతిమ లబ్ధిదారుడు, గాడిది గుడ్డు, వంకాయ పులుసు అని చాలా కథలు చెప్పారు. ఛార్జ్ షీట్ ఏమో అంతా తప్పులు తడగ్గా పెట్టారు. తప్పులు తడగ్గా పెడతారు. వాస్తవాన్ని ప్రజెంట్ చేయడానికి చాలా ఈజీ. అవాస్తవాన్ని వండి వార్చాలంటే చాలా కష్టం. దానికోసం సిట్ అంతా కూడా ఇవాళ ప్రయత్నం చేస్తాం. సిట్ అంతా కూడా చేస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయటంలా. ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవిడెన్స్ మీన్స్ ఫాల్స్ ఎవిడెన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, ఎవరిని బెదిరించి స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి, ఎవరిని బెదిరించి 164 స్టేట్మెంట్స్ ఇచ్చుకోవాలి అనేటువంటి ఒక దుర్బుద్ధితో సిట్ అధికారులు ప్రవర్తన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఒక కుక్కడప్ స్టోరీస్ అల్లి వీళ్ళందరి మీద కేసులు పెట్టి అందరినీ లోపలేసేయాలనుకుంటున్నారు. ఏం వేస్తారా మీరు? వెళ్లేటప్పుడు ముద్దాయిలుగా వెళ్లారు, వచ్చేటప్పుడు హీరోలుగా వచ్చారు. రేపు కూడా అంతే. కేసులు ఏది నిలబడవు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు పొలిటికల్ వెండేటాతో జగన్మోహన్ రెడ్డి గారి మీద, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద అందరినీ కూడా లోపలేసి భయపెట్టి పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదే మాకు ఆయుధం. ఉన్నంత వరకు పార్టీ పెరుగుతా ఉన్నది. ఈ కక్ష సాధింపు ధోరణులు ప్రజలు అర్థం చేస్తున్నారు. ఇదంతా రాజకీయ కక్షలతోనే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు తప్ప లిక్కరు లేదు, స్కాము లేదు. ఇవాళ ఉంది లిక్కర్ లో స్కామ్. ప్రభుత్వం లిక్కర్ అమ్మితే దానిలో స్కామ్ ఎందుకు ఉంటది? ప్రైవేట్ వ్యక్తులు ఉంటే ఇస్తే దానిలో స్కామ్ ఉంటుంది. లేనిపోయిన స్కామ్ ను సృష్టించి ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రయత్నాల వల్ల ఇబ్బంది పడకపోగా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతుంది. రాబోయే
రాబోయే ఎన్నికల్లో మిమ్మల్ని ఓడిస్తుంది. దానికి సగం కారణం మీరే అవుతారు. మీరే ఈ ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో ఉన్న వాళ్ళకి కోర్టులు రిలీజ్ ఆర్డర్స్ ఇచ్చినా కూడా వాటిని తొక్కి పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తొక్కి పెట్టాలని ప్రయత్నం సక్సెస్ అయి ఉండేదే అడ్వకేట్స్ అందరూ కూడా వెళ్లి గొడవ చేయడం వల్ల తప్పదనే ఉద్దేశంతో వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా నాకు అర్థం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WAY TV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.